ఏంటి ఇందాక నుంచి నువ్వు ఏడుస్తున్నావా? ఏ కుక్క పిల్ల ఏడుస్తుంది అనుకుని ఇల్లు మొత్తం ఎదుగుతున్నా. సర్లేమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందంటే ఏంటి? వాళ్ళిద్దరిని పెళ్ళలాగా అయ్యాలా? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అన్నా, ఇక్కడ మంచి హాస్టల్స్ ఏమైనా దొరుకుతాయా? నీ బడ్జెట్ ఎంతమ్మా? 15 నుంచి 20 వరకు అన్నా, కానీ మంచిగా ఉండాలి. ఓ పంచే, 10,000 ఇచ్చి మా ఇంట్లో ఉండిపోతావా? మీ ఇంట్లోనా? అంటే హాస్టల్ బాగుండదు, అదే మా ఇంట్లో అనుకో ఫ్యామిలీలా ఉండొచ్చు. ఓకే అన్నా. ఇంకో విషయం, నాకు 2 పిల్లలు ఉంటారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 పిల్లలా? అంటే అలా కుదిరిపోయిందమ్మా. వాళ్ళతోని నువ్వు గెస్ట్ కాదు మా రిలేటివ్ అని చెప్తాను, నువ్వు కూడా తలూపే. రిలేటివ్? ఎందుకు అలాగా? అంటే గెస్ట్ అంటే నార్మల్గా చూస్తారు, అదే రిలేటివ్ అనుకో మంచిగా 3 పూట్ల ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటారు. ఓకే అన్నా. సరే పద. అసలు వాళ్ళిద్దరు నాతో ఏం చేపిస్తున్నారు తెలుసా? ఏం చేయిస్తున్నారు? స్పందన, కొంచెం ఇది కడిగేవా? సరే వదిన. స్పందన, ఇది కూడా కడుగు. తీసుకో. ఏ అది చెప్తేనే కడుగుతావా? నేను చెప్తే కడగవా? అదేనా నీకు వదినా, నేను కాదా? కడుగుతాను. కడుగు. స్పందన, ఇది కూడా కడగవా? స్పందన, ఈ 2 కడుగు. స్పందన, ఇది కడుగు. స్పందన, ఈ 2 కూడా కడుగు. నువ్వు ప్రేమగా వదినా వదినా అని పిలుస్తున్నావు కదా, ఆ మాత్రం ఎగ్జిస్ట్ అవ్వలేవా? ఆవిడ 2 గిన్నెలు తోమిస్తే ఇవి 4 గిన్నెలు తోమిస్తుంది, ఇవి 4 గిన్నెలు తోమిస్తే ఆవిడ 5 గిన్నెలు తోమిస్తుంది.